నమస్తే అండి, నేను రజాక్. భారతదేశంలో ఇంకా ఎంతో కొంత న్యాయం బతుకుందని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా నాకైతే అర్థమైంది. మీ అందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలో ఒక సంఘటన జరిగిందనమాట. ఏమంటే ఉన్నావ్ కేసు అని చెప్పేసి ఒకటైతే ఉందన్నమాట. దీనిలో ఈ కేసులో ఒక బీజేపీ బహిష్కృత నేత, ఎక్స్ బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక నేత నా పార్టీ కూడా తోసేసిందండి. ఆ ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఏంటంటే ఒక ఆడపిల్లని అత్యాచారం చేశాడు. చేయడమే కాకుండా వాళ్ళ తండ్రిని క్వశ్చన్ చేసినందుకు వాళ్ళ తండ్రిని కూడా చంపించేశాడు అనమాట. ఆ తర్వాత కింద కోర్టులు అన్నీ కూడా అతనికి ఏం చేసినాయి అంటే జీవితకాలం లైఫ్ వేయడం అయితే జరిగింది. దాంతో ఇప్పుడు అతను ప్రిజన్లో ఉండడం అయితే జరిగింది. ఇలాంటి టైంలోనే మన రీసెంట్గా ఒక ఢిల్లీ హైకోర్టు ఇచ్చిందనమాట, ఉత్తర్వులు ఇచ్చింది. ఏంటంటే ఇతను బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. అప్పుడు ఈ ఉన్నావ్ రేప్ కేసుకి సంబంధించినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బయటకు వచ్చి ఇదేం దేశం, ఇదేం దుర్మార్గం, నన్ను అతి కిరాతకంగా అనుభవించినాడు, అలాగే నా తండ్రిని చంపినాడు, నా ఫ్యామిలీని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసినాడు, అసలు సమాజం ఎడిపోతుంది, భారతదేశం న్యాయ వ్యవస్థ ఎడిపోతూ ఉంది, అసలు మనిషి అనేవాడు బతకాలా చచ్చిపోవాలా అని చెప్పేసి అమ్మాయి కళ్ళ నీళ్లు పెట్టుకొని మీడియా సంస్థలు గుమ్మం ఎక్కితే, ఓ పక్క మన అర్నబ్ గోస్వామి కావచ్చు, మరికొన్ని టీవీ ఛానల్ అయితే కనుక చాలా తీవ్రమైన స్థాయిలో వేసుకుని, నేను ఇంతకుముందు వీడియో కూడా చేసినాను, నాకేంటో భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు చూస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో సహజీవనం చేసుకుంటా ఉన్నా చేసుకోమంటారు, ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటా ఉన్నా వాళ్ళకి ఇష్టమైతే పెట్టుకోండి అన్నట్టు చెప్తా ఉంటారు. ఓఏ రూముల్లో దొరికినా వాళ్ళు మేజర్లు అయితే కనుక ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు అంటారు. అలాగే మేజర్లు అయినటువంటి ఒక 18 ఏళ్ళ పిల్లవాడు 19 ఏళ్ళ పిల్ల ఎవరైనా కలిసి ఉన్నా కానీ వాళ్ళ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అంటారు. లేదంటే కనుక ఇంకొక విషయం కూడా చెప్పినా నేను ముందు, ఒక అమ్మాయి పై ఉన్నటువంటి లాగి గుంజినప్పుడు కూడా అది రేప్ కేసు కిందకి రాదు అన్నట్లుగా కొన్ని రకాలైనటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటిని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, ఏంది ఇది, ఇంకో పక్క ఆర్థిక నేరస్తులేమో ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నారు, అలాగే హత్యలు చేసిన వాళ్ళు కూడా బయటకు తిరుగుతూ ఉన్నారు, ఒకటి చంపేసి డెలివరీ చేసిన వాడిని కూడా బయట ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాడు. మన న్యాయస్థానాలు ఏంది, మన చట్టాలు ఏంది, మన లోకమేంది? చైనా లాంటి దేశాల్లో ఎవడైనా ఒక తప్పు చేస్తే ₹1 కోటి అవినీతి చేస్తే మరణశిక్ష విధిస్తారు కదా. లేదంటే కనుక అరబ్ కంట్రీస్ వెళ్తే కనుక అక్కడ పన్నుకు పన్ను చట్టాలు ఉంటాయి కదా. ఒక మహిళ మీద దాడి జరిగితే, అత్యాచారం చేస్తే కనుక కింద ఉన్నదాన్ని కోసేస్తారు కదా అనేది అయితే మనకు అర్థమవుతూ ఉంటే, కానీ భారతదేశంలో మాత్రం ఎలా ఉందంటే హత్య చేసినా, అత్యాచారం చేసినా, దోపిడీ చేసినా, దొంగతనం చేసినా, ఇంకే తనం చేసినా సరే మన దగ్గర డబ్బు ఉంటే చాలు మేనేజ్ చేసుకుని బయటకు వచ్చేవచ్చు అనేది అయితే ఎంతకాలం నేను నమ్మేటోడిని. బట్ అట్లీస్ట్ సుప్రీంకోర్టు ఒక హోప్ అనేది ఇచ్చిందనమాట. ఉన్నావ్ రేప్ కేసుకి సంబంధించినటువంటి సెంగర్ ఎవరైతే ఉన్నారో, ఈ సెంగర్ అనేటటువంటి వ్యక్తి ఇతన్ని విడుదల చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు చెప్పడం అయితే జరిగింది. సో ప్రత్యేక కృతజ్ఞతలు, ఇంతకుమించి చెప్పడానికి అయితే ఏం లేదనమాట. ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్సీ కుల్దీప్ సింగ్ సెంగార్ కు సుప్రీంకోర్టు షాక్ అయితే ఇచ్చింది. ఇది షాక్ కాదు, అసలు మరణశిక్ష విధించాలి కదా. మన దగ్గర అయితే కనుక ఏకంగా టప్ మన లెగుస్తారు. అట్లీస్ట్ ఈయన బీజేపీ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే, రాజకీయ ప్రోద్బలం ఉంది, ఇదంతా ఉంది కాబట్టి బట్టి కట్టినట్టున్నాడు, లేకపోతే కనుక వెళ్ళిపోయేటోడు. అలాగే హయ్యర్ క్యాస్ట్ కూడా అయి ఉండొచ్చు. బీజేపీ బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అతడి శిక్షను నిలిపేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులపై అతను సిబిఐ అప్పీల్కి వెళ్ళగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అంటే హైకోర్టు అయితే నువ్వు బయటకు వెళ్ళొచ్చు బాబు అని చెప్తే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వద్దునా, నువ్వు జైల్లోనే ఉండాలి, నువ్వు బయటికి రావద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. మనకు అన్ని కోర్టుల కంటే హైయెస్ట్ కోర్టు వచ్చి సుప్రీంకోర్టు అనమాట. సుప్రీం ధర్మాసనం ఏది చెప్తే ఇంక అదే. వాళ్ళు న్యాయం చెప్తే న్యాయం, అధర్మం చెప్తే ధర్మం. న్యాయం అంటే క్వశ్చన్ చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి అన్నీ చేసే జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ ఒక బెంచా, సింగిల్ జడ్జి బెంచా, లేదంటే డబుల్ జడ్జి బెంచా, ట్రిపుల్ ఉంటారా, 5th మెంబర్స్ ఉంటారా అనేది సెకండ్ తర్వాత. సో ఉత్తర్వులపై సిబిఐకి అప్పీల్కి వెళ్ళగా సుప్రీంకోర్టు స్టే విధించింది. సిబిఐ అనమాట దీంట్లో కీలకంగా వ్యవహరించింది. అతన్ని విడుదల చేయొద్దని చెప్పేసి ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పేసి సెంగార్కు నోటీసులు జారీ చేసింది. దీంతో సెంగార్పై జీవిత ఖైదు అమల్లో ఉండనుంది. సో ఉండబోతుంది జీవిత ఖైదు. బట్ నేను ఒకటైతే చెప్తానండి, మన దేశంలో చట్టాలు చాలా కఠినతరంగా కావాలి. ముఖ్యంగా చెప్తే ఆశ్చర్యపోతారు, 10-15 సంవత్సరాల క్రితం ఏదో కొన్ని కోట్లు దోచేసుకున్నాడు ఇప్పుడు రాజ్యాల దర్బార్లో బయట తిరుగుతూ ఉంటారు. అవి తెగవు, అవ్వవు. చిన్న ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇవి సాల్వ్ కావు కోర్టులకు పోతే. అంటే కోర్టుల మీద సామాన్యుడికి నమ్మకం తగ్గిపోద్ది. ఇంకా వీళ్ళు అడ్వకేట్స్ చుట్టూ తిరగడం, వాళ్ళ చుట్టూ తిరగడం, వీళ్ళ చుట్టూ తిరగడం, అంటే నడిచి కాళ్ళు అరిగిపోవడం, చెప్పులు అరిగిపోవడం తప్ప దీంట్లో ఎక్కడ జరగదు అనేది అయితే ఉంది. ఎంతైనా సరే ఇప్పటికే కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. భారతదేశంలో 3 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నట్టున్నాయి అన్ని కోర్టులో కలుపుకుంటే కనుక. అంటే అవన్నీ ఎప్పుడు అయ్యాను? ఒక సుప్రీంకోర్టు, రాష్ట్రానికి ఒక్క హైకోర్టు,
ఎప్పటికైనా ఒక హైకోర్టులో ఎన్ని కేసులను హియరింగ్ చేస్తారు, గంటకి ఎన్ని కేసులు అని చెప్పేసి అవుతారు అంటే హైకోర్టులు ఎన్ని బెంచ్లు పెట్టాలి, ఎన్ని బెంచ్లు ఏర్పాటు చేయాలి. మరి కోర్టులు ఒకసారి చూడాలి. సుప్రీంకోర్టు దీని మీద గట్టిగా వెళ్తే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలతో గట్టిగా మాట్లాడి ఒక రాష్ట్రానికి ఒక 5 హైకోర్టులు అన్నట్టు కావాలన్నట్టు గట్టి డిమాండ్ జరిగితే కనుక కోర్టులో నలుగుతున్నటువంటి సత్వర పరిష్కారం కావాలి ఇప్పుడు కేసుకప్పుడు. ఇప్పుడు ఈరోజు హత్య జరిగితే 20 సంవత్సరాల తర్వాత ఇంకెవడ గుర్తుండే నాదు. నేను మొన్న కూడా ఒక వీడియో కూడా చేశాను అనమాట. ఏమంటే ఒక ముసలాయన పెద్ద ఆయన ఉంటాడు, కోర్టుకు వస్తాడు. ఏం చేసావు పెద్ద ఆయన అంటే టీచింగ్ చేసా అంటాడు. అంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక అమ్మాయిని కెలికాడు. దాంతో కేసు పెట్టి బొక్కలు వేసినారు. మరి ఇప్పుడు వచ్చేయండి ఈ వయసులో నువ్వెందుకు కెలికావు తాత, నీకు 70-80 ఏళ్ళు వచ్చినాయి కదంటే అది 13 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులో కెలిగితే ఇప్పుడు వచ్చింది హీరింగ్ అంటాడు అనమాట. అట్టుంటుంది అనమాట మన దేశంలో కొంత. సో మొత్తానికైతే సుప్రీంకోర్టు మీద కొంత గౌరవం న్యాయాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందనమాట. సో ఇదనమాట మొత్తానికైతే ఈ ఉన్నావ్ కేసు ఇది మరీ దారుణమైన రేప్ కేసు. మన సౌత్లో ఇది ఒక సెన్సేషన్ కాకపోవచ్చు కానీ ఇప్పుడున్న యూత్కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ నార్త్లో ఇది భయంకరమైన సెన్సేషనల్ కేసు. నిర్భయ కేసు తర్వాత అంతలా హైలైట్ అయింది ఉన్నావ్ కేసు అనమాట. ఒక బీజేపీ పార్టీ అధికార ఎమ్మెల్యే ఆ టైంలో అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈయనకు ఉన్నటువంటి చరిత్ర. సో మొత్తానికైతే సుప్రీంకోర్టు ఒక న్యాయాన్ని అయితే మనకి ఇచ్చిందనమాట.